తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నానిని ఇంకా ఆ బ్యాటింగ్ అయితే ఆపలేదు. అందులోకి ప్రధానంగా బుద్దా వెంకన్న గారు ముందుంటారు. కేసీఆర్ నానిని విమర్శించాలన్నా, ఆయనకి సంబంధించి ఏమన్నా మాట్లాడాలన్నా. ఇప్పుడు తాజాగా ఆయన మీద మరొక ఆరోపణ ఏంటి అంటే, బ్యాంకులనే మోసం చేశాడు కేసీఆర్ నాని అంటూ తాజాగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక విమర్శలైతే చేశారు. కేసినేని చిన్నికి లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేకపోయినప్పటికీ, జగన్ మెప్పు కోసం నాని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సూత్రధారిగా లిక్కర్ స్కామ్ నడిచిందని సిట్టు తేల్చిందని, వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటుందన్న కారణంతో కొత్త నాటకానికి నాని తెర తీశారని ఆరోపించారు. దొంగ డాక్యుమెంట్లు, అలాగే దొంగ అగ్రిమెంట్లతో బ్యాంకులను మోసం చేసిన చరిత్ర, ఒకే నెంబర్పై 10 బస్సులు నడిపిన చరిత్ర ఆయనదేనంటూ నాని మోసాలపై ఈడీ, సిబిఐలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పలు ఆధారాలను కూడా ఆయన బయటపెట్టారట. ఆయన దగ్గర కొన్ని ఆధారాలు. వాస్తవానికి అవన్నీ ఒకప్పుడు ఆయన మరి అదే పార్టీలో ఉన్నారు కదా, అదే పార్టీలో ఉన్నప్పుడు కదా ఆయన 10 బస్సులు ఒకే నెంబర్ మీద నడిపినా, ఏం నడిపినా. అంతేకాదు అప్పట్లో ఈ సభ్యత్వ నమోదు తీసుకున్న వాళ్ళకి కేసినేని ట్రావెల్స్లో 10% డిస్కౌంట్ ఇస్తామని కూడా పెట్టారు కదా మరి. అప్పుడు ఇవన్నీ గుర్తులేదా? అప్పుడు ఒకే నెంబర్తో 10 బస్సులు తిరుగుతాయని గుర్తులేదా? అప్పుడు ఈయన బ్యాంకులను మోసం చేశారని గుర్తులేదా? నకిలీ డాక్యుమెంట్లు పెట్టారని అప్పుడు గుర్తులేదా? ఓకే, ఒకవేళ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నారు. కానీ అప్పుడు అధికార పార్టీ అధికారం అండతో ఉండే కదా. ఎందుకంటే జగన్ పార్టీలో ఏమీ ఆయన ఏం మోసాలు చేయలేదు. జగన్ పార్టీలో ఏమీ ఆయన కనీసం ఏం పట్టుమని ఏ పదవిలోనూ 10 రోజులు కూడా ఉండలేరు. పార్టీ మారారు, ఎంపీ సీట్ ఇచ్చాడు, ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు ఆయన, అంతే కేసీఆర్ నాని. కాకపోతే ఇప్పుడు అంటే ఏదో అంటారు చూడండి, ఇలాంటి సందర్భంలో ఒకవేళ ఎదుటి వాళ్ళ మీద చూపిస్తే 3 ఏళ్ళు మనమే చూపిస్తాయని. నిజంగా ఇందులో ఆధారాలు ఇవన్నీ బయట పెడితే దాని వెనక ఏ పార్టీ ప్రభుత్వం ఉందని తెలిస్తే అప్పుడు మొదటికే మోసం అవుతుందేమో.